అబ్బాయ్, నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకోను అనడానికి నీ దగ్గర ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఏంటది? మీ పిన్ని గారికి మా అయ్య గారికి మధ్య ఉన్న రైవలరీ. అదా? మరి నీకు మీ పిన్నికి మధ్య రైవలరీస్ ఏమీ లేవు కదా? మరి బిడ్డలాంటి వాడివి నువ్వు అడిగినప్పుడు ఆవిడాస్తే కదా, ఎంతో కొంత ఇస్తే ఏం పోతుందంట? ఎందుకు ఇవ్వలేదు? నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆవిడి కంటే పై స్థాయికి ఎదుగుతావని ఖచ్చితంగా ఆవిడి గారికి తెలుసు. అదే గనక జరిగితే నీ ఎదుగుదలలో ఆవిడి గారి కష్టం ఏమీ లేనట్టే కదా. ఇప్పుడు నీకు ఎంతో కొంత డబ్బిచ్చి సాయం చేసిందే అనుకో, నువ్వు ఎలాగో బిజినెస్ లో సక్సెస్ అయ్యి పై స్థాయికి వెళ్తావు. అప్పుడు అదుగో వాళ్లకు నేను డబ్బులు ఇవ్వబట్టే వాడు ఈ స్థాయిలో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. అది ఆవిడ గారి ప్లాను. నువ్వు ఆ కుటుంబంతో పాటు కలిసి పనిచేసిన రాజ్కోటి సిల్క్స్ లో నీ తెలివితేటలు కూడా ఎంతో కొంత ఉపయోగపడ్డాయి కదా. కానీ క్రెడిట్ మాత్రం మీ పిన్నికే వెళ్ళింది. నువ్వు వాళ్లతో కలిసి పనిచేసినా క్రెడిట్ ఆవిడకే వెళ్ళాలి. మనం ఇండివిజువల్ గా బిజినెస్ స్టార్ట్ చేసినా సక్సెస్ అయినా కూడా క్రెడిట్ ఆవిడకే వెళ్ళాలి. ఇది ఆవిడ ప్లాన్. ఎవరైతే కష్టపడ్డారో ఫలితం కూడా వాళ్ళకే దక్కాలన్నది నా పాలసీ అయ్యా. నీ తెలివితేటల మీద, నీ సమర్థత మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి నువ్వు ఎంత అడిగినా పెట్టుబడి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏమీ ఆలోచించకయ్యా, ఇదంతా నీ మంచికే. సంతకం పెట్టేయ్. అయ్యగ్రీవం, ఆ చెక్ బుక్ ఇలా ఇవ్వవయ్యా. తీసుకోవయ్యా, సంతకం పెట్టు. ప్లీజ్ రోహిత్, నీ మీద మా అందరికీ నమ్మకం ఉంది. నువ్వే నమ్మకపోతే ఎలా? లైఫ్లో ఎదగాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే. ఇంకేం ఆలోచించుకు రోహిత్, సైన్ చెయ్యి. పెట్టవయ్యా. ఈ రోజు నేను షాప్కి రావట్లేదు. చూస్తా ఉండారు ఇద్దరు. ఇంతకంటే ఏం జరగాలి అత్తయ్యా? నా కారణంగా 10 మందిలో ఆనంద పరువు పోయింది. ఆ గురిగింజ కింద ఏదో చేస్తే దానికి నువ్వు ఇట్టా అవుతా ఉండవేంటమ్మీ? ఆ గురువింద గింజని కోడలుగా తగలెట్టింది నా కొడుకే కదమ్మా. ప్రీతి మనస్తత్వం ఏంటో తెలిసి కూడా మన ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళు వ్యాపారం పెట్టుకోవడానికి డబ్బు సహాయం చేయాలనుకోవడం కన్న కొడుకులాగా పెంచింది. వ్యాపారం చేసుకోకుండా ఇంకా వాడి దగ్గర వీడి దగ్గర చేతులు చాచుతా ఉంటే చూసి తట్టుకోలేక తన బిడ్డ కష్టపడకుండా సాయం చేయాలనుకున్నది. అది తప్ప? సాయం చేయడం తప్పు అనట్లేదు అత్తయ్య గారు, కానీ ఇలాంటి వాళ్ళకి సాయం చేయడం తప్పే. అవును మరి. నువ్వు విడిచిపెట్టినంత తేలిగ్గా ఆడి మీద ప్రేమ ఇది ఇడిచిపెట్టలేకపోయింది. ఏం చేస్తాం మరి? అయిపోయిన దాని గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకు? ప్రతి దాన్ని నువ్వు ఇలాగే తీసిపడే. ఇంత మంచితనమే అందరిలోనూ నిన్ను చులకన చేస్తుంది. సాయపడాలి అనుకున్నావు, ఇప్పుడేమైంది? మాట పడ్డావు. ఓరి పిచ్చోడా,
ఆకాశం వైపు చూసి ఉమ్మితే మన మొగం మీద పడుతుందిరా. అది తెలియని తింగరిది అదేదో సాధించానని చెప్పి జబ్బలు చరుచుకుని ఉండొచ్చు. ఆనంద పత్రాన్ని చూడాలనుకున్న కొంతమంది దాంతో చేరి ముసిముసి నవ్వులు నవ్వుకుని ఉండొచ్చు. కాని ఆనంద భైరవి అంటే ఏందో, తన మనస్తత్వం ఏందో, తన వ్యక్తిత్వం ఏందో అక్కడున్న వాళ్ళెవ్వరికీ తెలియదంటావా? నా కోడలు గురించి ఒకళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు. కొత్తగా ఒకరు తెలుసుకోనీకి ఏమీ లేదు. ఎవరేందో అన్నీ తెలుసుకోవాల్సింది నీ కొడుకు గాడిద, వాడొక్కడే.